ఢిల్లీ సరిహద్దులో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు ఆందోళన శిబిరాలను ధ్వంసం చేయడం దుర్మార్గమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ విమర్శించారు. రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం దమనకాండకు నిరసనగా శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్ నుండి సుందరయ్య జంక్షన్ దాకా రైతులు ప్రదర్శనగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడారు. ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, నాయకులు హనుమంతు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. నిన్న ఢిల్లీ సరిహద్దులలో రైతాంగం శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి రైతులపై అమానుషంగా కేంద్ర ప్రభుత్వం పోలీసులతో దాడి చేసి తమ వేసుకున్నటువంటి శిబిరాలన్నింటినీ కూడా కూల్చివేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. గత సంవత్సర కాలంగా మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి పోరాడుతున్న రైతులపై ఈ రకమైనటువంటి దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. 2021వ సంవత్సరంలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ సందర్భంగా ఆ రోజు హామీలు ఇచ్చింది. ఆ సందర్భంగా చనిపోయినటువంటి అమరులకందరికీ కూడా 7,750 మందికి ఎక్స్‌గ్రేషియా ఇస్తారని చెప్పింది. అదేవిధంగా ఏదైతే లఖింపూర్ కేర్ ఘటనలో కారకులైనటువంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఈ మద్దతు ధర చట్టానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా అటువంటి చట్టబద్ధత కల్పించలేదు. చట్టబద్ధత కల్పించకపోవడం చేతనే ఈరోజు మరొకసారి రైతులు ఆందోళనకు పూనుకోవడం జరిగింది. కానీ నిర్దాక్షిణ్యంగా ఈరోజు రైతుల యొక్క ఆందోళనను పోలీసు చర్యలతో ఈరోజు తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.